السلام عليكم ورحمة الله وبركاته. بسم الله، الحمد لله، والصلاة والسلام على رسول الله. قال الله سبحانه وتعالى فاعلم أنه لا إله إلا الله. సోదర సోదరిమల్లారా, మిత్రులారా, సకల లోకాల సృష్టికర్త అల్లాహ్ సర్వ మానవాళికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? ఫఅలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్. అల్లాహ్ తప్ప మరొక నిజ ఆరాధ్యుడు లేడని మీరందరూ తెలుసుకోండి, గ్రహించండి అని. మనిషికి జ్ఞానము అనేది, ఇల్మ్ అనేది, నాలెడ్జ్ అనేది చాలా ముఖ్యము. అంటే తనను సృష్టించిన సృష్టికర్త గురించి తెలుసుకోవడం అనేది ప్రతి వ్యక్తి పైన విధిగా ఉంది. మనిషి ఎన్ని చదువులు చదివినా, ఎన్ని డిగ్రీలు పొందినా, తన చదువు ద్వారా ఎన్ని కోట్లు సంపాదించినా కానీ తన సృష్టికర్త ఎవరో తెలియకుండా ఉంటే అతడు సాధించింది శూన్యం, జీరో. మరి పుడుతున్నాడు, పెరుగుతున్నాడు, చదువుతున్నాడు, సంపాదిస్తున్నాడు, కూడబెడుతున్నాడు, చచ్చిపోతున్నాడు. అతడు సంపాదించిందంతా కూడా వదిలి వెళుతున్నాడు. కానీ వదిలి వెళ్ళేటప్పుడు, ప్రపంచాన్ని వీడేటప్పుడు తన సృష్టికర్త ఎవరు, ఆ సృష్టికర్తను తను ఆరాధించాడా లేదా తెలుసుకోకుండా చనిపోతే అతడి జీవితం అంతా వ్యర్థము, శూన్యము. ఇది గ్రహించాలి. అందుకోసమే అలా ఒక మనిషి జీవితం వృధా కాకుండా, అతని జీవిత లక్ష్యమేంటో తెలియకుండానే చనిపోకుండా ఉండేందుకే సృష్టికర్త మొట్టమొదటి ఒక వహీ, ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ ఖలక్. అంటే సర్వ మానవాళికి అల్లా ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ, నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త పేరుతో పఠించు, ఆయన మానవుణ్ణి రక్తం ముద్దతో పుట్టించాడు అని ఒక ఆజ్ఞ. తర్వాత ఈ యొక్క ఆజ్ఞ సూరా ముహమ్మద్ 47వ సూరాలోని ఈ వచనంలో అల్లాహ్ అజ్జ వ జల్లా ఆజ్ఞాపించాడు, ఫఅలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్. అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడని మీరందరూ గ్రహించండి. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కంటే పూర్వము, మరియు ముహమ్మద్ ప్రవక్త గారి కాలంలోనూ, మరి ప్రస్తుతంలోనూ, మరియు ప్రళయం వరకు వచ్చే ప్రజలందరూ కూడా దేవుడు ఒక్కడే, భగవంతుడు ఒక్కడే, గాడ్ ఈజ్ వన్ అని తమ తమ భాషల్లో అంటూ ఉంటారు, ఒక్కడే అని. కానీ ఆ ఒక్కడు ఎవరు అనేది అసలు విషయము. ఇక్కడ కులాలు, మతాలు, వర్గాలు, జాతులు, వర్ణాలు ఈ మనిషి విభజించుకొని, మనిషి కల్పించుకొని, వాటికి దైవాలను నిర్దేశించుకొని ఈ రోజున నిజమైన సృష్టికర్తకు, నిజమైనటువంటి మనల్ని పుట్టించిన, విశ్వాన్ని పుట్టించినటువంటి ఆ సృష్టికర్తను గుర్తించలేకుండా కల్పించుకున్న వాటిని ఆరాధించి చనిపోతున్నాడు. సోదరులారా, సత్యాన్ని గ్రహించే వ్యక్తికి, సృష్టికర్తను పొందాలని సత్యాన్వేషణ చెందిన వ్యక్తికి సృష్టికర్త దాన్ని చాలా సులభం చేసి పెట్టారు. మనం అంటాం సృష్టికర్త, క్రియేటర్ అని. ఇక్కడ ఏదో చెప్పడం జరిగిందో మీరు గ్రహించండి అని. ఫఅలం అంటే ఏంటి? గ్రహించండి, తెలుసుకోండి, నాలెడ్జ్ గెయిన్ చేయండి అని. ఏంటది? సృష్టికర్త, క్రియేటర్ అంటేనే సృష్టిని ఉనికిలోకి తీసుకొచ్చినవాడు, తాను జనన మరణాలు లేనివాడు, ఆది అంతములు లేనివాడు, భార్య పిల్లలు లేనివాడు, తర్వాత మనలాగా తినే తాగేవాడు, బలహీనతలు కలిగిన వాడు, రూపాలు, వేషాలు, దోషాలు, అవతారాలు ఇలాంటివి లేనివాడవుతాడు. ఎవరు? అతడే సృష్టికర్త, అల్లాహ్. ఎప్పుడైతే అల్లాహ్ పేరు వస్తుందో చాలామంది ఏమనుకుంటారు, అల్లాహ్ అంటే ముస్లింల దేవుడు కదా, అటు ఇటు వెళ్ళి ఈ ముస్లింలందరూ తిరిగి తమ దైవం గురించి బోధించుకుంటారే అని అంటారు. కానీ సత్యాన్ని ఎవరు గ్రహించే ప్రయత్నం చేయడం లేదు. మరి ఈరోజు కూడా కేవలము ఒక ఈర్ష్య, ద్వేషము, పగ, మరి ఏంటో దానివల్ల సాధించేది ఏంటో నాకు అర్థం అవ్వడలేదు. కానీ ఇలాంటి ఒక వాతావరణాన్ని కల్పించి ఈనాడు కూడా కొంతమంది సత్యానికి దూరం చేయాలే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ప్రయత్నం అనేది ఈనాడు కొత్త కాదు, ప్రవక్తల కాలంలో కూడా ఉంది, ప్రళయం వరకు కూడా ఉంటుంది. కానీ ఇందులో మానవులందరికీ ఏదైతే దైవం, సృష్టికర్త అల్లాహ్ బుద్ధి జ్ఞానాలు ఇచ్చాడో ఆ బుద్ధి జ్ఞానాలను మనిషి కోల్పోకూడదు. ఒక పశువుకు మనుషుకు మధ్య తేడా కలిగించేది ఈ యొక్క నైతిక విలువలు, బుద్ధి అనేది, బుద్ధి జ్ఞానాలు అనేది. ఆ ఒక విచక్షణ జ్ఞానాన్ని మనిషి కోల్పోకూడదు. కేవలం ఏంటి? సృష్టికర్త అంటే నన్ను పుట్టించేవాడు, మిమ్మల్ని పుట్టించేవాడు, భూమిని పుట్టించేవాడు, సర్వాన్ని పుట్టించేవాడు, పుట్టేవాడు కాదు, తినేవాడు కాదు.
త్రాగేవాడు కాదు, తినిపించేవాడు, త్రాపించేవాడు, మరణంకి ఇచ్చేవాడు. ఈ గుణగణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నేను చెప్పడం కాదు కొత్తగా, ఇవన్నీ మనిషికి తెలిసినవే. అయినప్పటికీ కూడా సృష్టికర్త మానవులందరికీ సన్మార్గం చూపించడం అల్లాహ్ ఒక విధి కాబట్టి, బాధ్యత కాబట్టి మానవులందరికీ విషయాలు తెలపడం జరిగింది. కాబట్టి ఇక్కడ అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఎందుకంటే పుట్టించింది ఆయనే, ఉపాధిని ప్రసాదించేది ఆయనే, మానవులకు సన్మార్గాన్ని చూపించింది ఆయనే. ఇలా ప్రతిదీ కూడా మానవుల కష్టాలను దూరం చేసేది, బాధలను దూరం చేసేది, వారి మొరను ఆలకించేది, సంతానాన్ని ప్రసాదించేది, వర్షాన్ని కురిపించేది. అలా అని దానికి వ్యతిరేకంగా జబ్బు అనారోగ్యాన్ని గురి చేసేది, ఆపదలను ఇచ్చేది, వర్షాన్ని కురిపించేది, ఇవన్నీ కూడా సృష్టికర్త చేసేదే. అయితే ఎవరైతే పుట్టిస్తాడో, తినిపిస్తాడో, త్రాపిస్తాడో, మన జీవితాలపైన పూర్తి హక్కును మరి పూర్తి విశ్వంలో కార్యనిర్వహణ శక్తిని ఎవరైతే కలిగి ఉన్నారో అలాంటి గుణగణాలు కలిగిన మహాశక్తి కలిగినటువంటి ఆ సృష్టికర్తనే అల్లాహ్ అని అంటారు. ఆ సృష్టికర్త పేరు అల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా ఖురాన్లో అదే విషయం చెప్పడం జరిగింది. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అని. సకల లోకాలను పరిపాలిస్తున్నటువంటి, పోషిస్తున్నటువంటి అల్లాహకు సర్వస్తోత్రములు. ఇక్కడ కూడా అల్లాహ్ తఆలా అదే విషయం చెప్పడం జరిగింది. ఫఅలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్. మీరందరూ తెలుసుకోండి, గ్రహించండి, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టికర్త, మిగతాదంతా సృష్టి. అంటే మనలాగా ఉనికిలోకి వచ్చింది, మనల్ని అందరినీ పుట్టించింది ఆ సృష్టికర్త. మరియు ఆయన పుట్టినవాడు కాదు, మరియు మనల్ని పుట్టించినవాడు ఆయన. పుట్టించినవాడు సృష్టికర్త ఆయన, సృష్టి మనము. సృష్టికర్త సృష్టి మధ్య ఈ విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. సృష్టికర్త రెండు ఎముమ్మాటి కూడా ఒకటి కాజాలదు. ఈ విషయం కూడా మనకు అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ఖురాన్ గ్రంథంలో ఎన్నో ఉపమానాల ద్వారా తెలియజేశారు. ఖుల్ హల్ యస్తవిల్ అ'మా వల్ బసీర్. సృష్టికర్త అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు, ఒక గ్రుడ్డివాడు, చూసేవాడు ఇద్దరు సమానం కాగలుగుతారా? ముమ్మాటికి కాదు. వెలుగు మరియు అదేవిధంగా చీకటి, మరి ఎండ, నీడ, బ్రతికి ఉన్నవాడు, చనిపోయినవాడు, ఇవి సమానం కాగలుగుతాయా? ఒక్కటి అవ్వగలుగుతాయా అని ప్రశ్నిస్తున్నాడు. ముమ్మాటికి ఒకటి కాలేవు. అలానే సకల లోకాలను మరి పుట్టించి పరిపాలిస్తూ పోషిస్తున్నటువంటి ఆ సృష్టికర్త మరి ఇక్కడ మనలాగా జననం పొంది జీవించి మరణించిన తర్వాత చనిపోయినటువంటి వీళ్ళు దేవుళ్ళు ఎలా అవుతాయి? కాబట్టి సృష్టిని కాదు, సృష్టికర్తను ఆరాధించాలి. ఆ సృష్టికర్తే అల్లాను. ఆ అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడని మీరు తెలుసుకోండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో మనందరికీ ఆజ్ఞాపించారు. కాబట్టి ఇస్లాంను అధ్యయనం చేయాలి, అల్లాహ్ గురించి తెలుసుకుంటూ ఉండాలి. అప్పుడే ఇన్షా అల్లాహ్ మన జీవితానికి సార్థకత అనేది వస్తుంది. అన్నింటికంటే మించి ఇహలోకంలో సన్మార్గము మరియు పరలోకంలో సాఫల్యాన్ని మనం పొందగలుగుతాము. ఆ సర్వ సృష్టికర్త అల్లాహ్ సర్వ మానవాళ్ళందరికీ కూడా ఈ యొక్క సద్బుద్ధిని అనుగ్రహించుగాక. మానవులందరినీ చెడు నుండి, అపమార్గాల నుండి, మార్గభ్రష్టత నుండి అల్లాహ్ కాపాడి మనందరికీ సన్మార్గాన్ని ప్రబోధించుగాక. మార్గాన్న స్థిరత్వాన్ని అనుగ్రహించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, వసలామున్ అలల్ ముర్సలీన్, వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.